అందరికీ నమస్తే. నిన్న కర్ణాటక ఎంపీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన తెలంగాణ మీద అది నోరు వరేస్తున్నారు అనాలనా, లేకపోతే ఇంకా తెలంగాణ మీద విషంగక్కే ప్రయత్నం చేస్తున్నారు అనాలనా, బీజేపీ స్టాండ్ అదే అనాలనా తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. సరే మాట్లాడతారంటే మాట్లాడేసిండు. వాళ్ళ పక్కన ఆ పక్కన ఈ పక్కన ఉన్న మనోళ్ళే మన తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది గమ్మున కూర్చున్నారు. అసలు ఇండియా పాకిస్తాన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఏమన్నా పోలిక ఉందా? సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. అంతకుముందు మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీనే ఉన్నాడు, దావతులు పార్టిసిపేట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఫోటోలు దిగుతున్నారు తప్ప ఆయన ఇప్పుడు వచ్చింది టీవీలో సీరియస్ అంటే రేవంత్ రెడ్డి. ఏం సీరియస్? పార్లమెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడాలి. కానీ సరే, ముందు నేను దీని గురించిన విషయాలు చెప్తా. ఆ వీడియోస్ చూస్తేనే ఎంటికలు లేస్తున్నాయి. అది తెలంగాణకు తెలుసు పెయిన్, తెలంగాణ ఉద్యమం చేసినకు తెలుసు ఆ పెయిన్, తెలంగాణ నాది అనేవాడికి తెలుసు ఆ పెయిన్. ఆయన మాట్లాడిన మాటల నొప్పేందో మనకు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి, తెలంగాణ మీద ప్రేమ లేనోనికి, తెలంగాణ ఒక ఆట వస్తువు అయినోనికి, తెలంగాణ కేవలం నా రాజకీయానికి మాత్రమే పనికొస్తా అనుకునేవానికి ఏం నొప్పి ఉంటుంది? ఇప్పుడు అదే కనిపించింది నాకు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈయన తేజస్వి సూర్య బెంగళూరు కర్ణాటక ఎంపీ ఏమన్నాడు చూడండి ఒకసారి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. ఇండియా పాకిస్తాన్ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే 1947లో జరిగిందో అట్లనే సేమ్ ఏపీ విభజన కూడా తెలంగాణ ఏపీ అట్లా అయిందంట. తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అయిందే? 12 ఏళ్ళు దాటిపోయింది. 12 ఏళ్ళు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత షురూ చేసింది వీళ్ళందరూ. ఓనాడు నారా లోకేష్ మాట్లాడతాడు, ఒకరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, ఇంకోరో మాట్లాడతాడు, ఇంకోరో వాళ్ళ మినిస్టర్ మాట్లాడతాడు, ఏపీ మినిస్టర్ మాట్లాడతాడు. ఓనాడు ప్రధానమంత్రి మోడీ మాట్లాడేసిన తిరుపతిలో. ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడిండు తేజస్వి సూర్య, ఆయన ఒక యువ ఎంపీ. మరి ఆయనకు తెలంగాణ ఉద్యమం మీద ఉన్న అవగాహన ఏందో, అసలు ఇండియా పాకిస్తాన్ విభజన మీద ఉన్న అవగాహన ఏందో కూడా తెలియదు. ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది మతం ఆధారంగా జరిగింది, హిందూ ముస్లిం. ఆ విభజన ఆధారంగా 2 దేశాలు ఏర్పడ్డాయి, మతం ఆధారంగా 2 దేశాలు ఏర్పడ్డాయి. అప్పుడు భారీ హింస జరిగింది, లక్షల మంది చనిపోయినరు, కోట్ల మంది శరణార్థులైనరు, సమాజంలో చాలా విభేదాలు వచ్చినాయి, అంటే దీర్ఘకాలిక విభేదాలు ఇప్పటికి మనం చూస్తున్నాం. కానీ తెలంగాణ అట్లా జరగలేదే. తెలంగాణలో మా పిల్లలు మేము చచ్చిపోయినాం, మేము ఎవరిని చంపలే, మేము ఎవరిని హింస పెట్టి చంపలే, ఏపీ వాళ్ళని హింస పెట్టి చంపలే, ఎవరిని చంపలే. ఏపీ వాళ్ళు ఎవ్వరు చనిపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం టైంలో మాకు సమైక్యాంధ్ర కావాలని ఎవరు చనిపోలేదు, లేకపోతే మా మీద ప్రేమతో ఉన్న తెలంగాణ ఇవ్వాలని ప్రేమతో కూడా ఎవరు చనిపోలేదు. మా తెలంగాణ పిల్లలు మా వాళ్ళే అంటు పెట్టుకున్నారు, మా వాళ్ళే రైలు గడ్డం పోయినరు, మా వాళ్ళే ఊరేసుకున్నారు, మా వాళ్ళే విషం తాగినరు, మొత్తం మా తెలంగాణ వాళ్ళు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోలేదు, మేము ఎవరిని చంపలేదే, ఎవరిని శరణార్థులు చేయలేదే. కోట్ల మంది శరణార్థులైన ఇండియా పాకిస్తాన్ విభజనప్పుడు. అంటే అన్నీ వదిలేసిపోయారు, కట్టుబడులతో పోవాల్సి వచ్చింది. ఏపీ వాళ్ళని మేము కట్టుబడులతో పంపించలేదే. మీరు ఇప్పటికీ బిజినెస్లు చేస్తున్నారు, ఇప్పటికీ మీ వ్యాపారాలు జరుగుతున్నాయి ఏపీ వాళ్ళవి. ఏపీ మినిస్టర్లు ఏకంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా పొద్దుగాలు లేస్తే వీకెండ్ ఇడికి వస్తున్నారు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళ ఆస్తులు ఇక్కడనే ఉన్నాయి, ఎవరిని ఇక్కడి నుంచి ఎలగొట్టలేదే. భయం లేకుండా పోయింది. తెలంగాణను తిరిగితే ఎవరు ఏమంటారులే, తెలంగాణను దేనితోనైనా పోల్చొచ్చు, ఇండియా బంగ్లాదేశ్తో కూడా పోల్చొచ్చు, దేనితోనైనా పోల్చొచ్చు అని ధైర్యం వచ్చింది వీళ్ళకి. ఒక 10 సంవత్సరాల తర్వాత ధైర్యం వచ్చింది. 10 సంవత్సరాలు మాట్లాడే ధైర్యం చేయలే ఎవ్వరికి. ఇప్పుడు ఏమైందంటే ఎవరేం మాట్లాడతలేరు. ఇప్పుడు తేజస్వి సూర్య మాట్లాడాడు. అదే లోక్సభలో మనోళ్ళు ఉన్నారు కదా, మన బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, గమ్మున కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే తెలంగాణ గురించి అంత మాట మాట్లాడితే కనీసం ఒక్కడన్నా చుప్ అని సౌండ్ చేసినరా? ఒక్కరన్నా మైక్ అందుకొని, లేకపోతే మైక్ అడుక్కొని, మైక్ తీసుకొని తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు కౌంటర్ ఇచ్చిండ్రా? తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిండ్రా? కనీసం పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించమని అడిగినరా?
ఎవరేం అడగలేదు. చాలా సినిమా అనుకుంటాం, వాళ్ళ తెలంగాణ అంటే మాకు సంబంధం లేదు, మాకు ఓన్లీ మా ఓట్లు సీట్లు మా పార్టీలు జాతీయ పార్టీలు. బీజేపీ ఏమనుకుంటుందో అర్థం కాలేదు. కిషన్ రెడ్డి అంటున్నాడు తేజస్వి సూర్య మాట్లాడిన తప్పలేదంట. రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు మీరు అనవసరంగా దీన్ని డైవర్షన్ చేస్తున్నారు, దీనికి సంబంధం లేదు. మాట్లాడినోడు కరెక్టే మాట్లాడాడు. ఇనతోళ్ళకు చెవుల్లో ఏం పడ్డదు. వీళ్ళకి ఏమైందంటే వీళ్ళకు పక్క రాష్ట్రంలో ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ కదా, బీజేపీ టీడీపీ జనసేన. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా మాట్లాడింది తెలుసు కదా. మన దృష్టి దాకి ఉత్తర ఆంధ్ర మొత్తం కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి, పచ్చగున్న ఉత్తరాంధ్ర ఎండిపోయింది, అవన్నీ మాట్లాడినారు. నిన్న మొన్న మాట్లాడారు, ఇవన్నీ ఎప్పుడో సంవత్సరాల క్రితం కాదు మాట్లాడింది. వీళ్ళకి అక్కడ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు అట్లే మాట్లాడాలి. వీళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. మీ బీజేపీ ఎంపీ అనేంత మాత్రాన తెలంగాణకు ద్రోహం జరిగినా, తెలంగాణను తీసిపడేసినా, తెలంగాణను ఇజ్జత్ తీసినా, తెలంగాణను కించపరిచినా బీజేపీ వాళ్ళు ఏమన్నారా? రక్తం సీము ఏముండదా? ఉంటుంది కదా. మన గురించి ఒకటి మాట్లాడితే మనం మండదా? రోషం ఉన్నోనికి ఏమైనా కనబడుతుంది. తెలంగాణ వాళ్ళు రోషం వాళ్ళు అన్నం తినపోయినా సరే రోషం మాత్రం కడుపు నిండా పెట్టుకుంటాం, శరీరం నిండా పెట్టుకుంటాం. మరి వీళ్ళకి ఏమనబడలేదా బీజేపీ ఎంపీలకు, కాంగ్రెస్ ఎంపీలకు? రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, ఏం చేస్తుండో తెలియదు. ఆయన ఇప్పుడు బయట ఆయన టెంట్ వేసుకొని బయట నిరసన చెప్తారంట, లోపల చేయాల్సింది. ఎందుకు లోపల అని చెప్తున్నానంటే ఇంకో ఈయన ఒక అతను మాట్లాడండి. Tejasvi Surya, honorable member, made a clear allegation that DMK stands for separatism of the country. Sir, in 1971, when Pakistan launched a war. ఆయన డిఎంకే ఎంపీ. ఇదే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు మన మీద తెలంగాణ మీద మాట్లాడిన మాటలు కాదు, ఆయన తమిళనాడు మీద మాట్లాడితే, తమిళనాడు సపరేట్ దేశం కావాలనుకుంటుంది అన్నట్టు మాట్లాడితే ఆయన లేచి కౌంటర్ ఇచ్చిండు తేజస్వి సూర్యకు. మేము ఎప్పటి నుంచో భారతదేశానికి హైయెస్ట్ డబ్బులు ఇస్తున్నాం మేము తమిళనాడుకి వెళ్ళి. ఇక్కడ చూడండి మహారాష్ట్ర ఇష్యూ వస్తుంది. ఈ మహిళా బిల్లు సందర్భంగా చర్చ జరిగింది. ఈయన బీజేపీ ఎంపీ వాళ్ళ పార్టీని ఎవరిని ఆ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే కొడుకున్నాడు కదా ఆదిత్య ఠాక్రే, వాళ్ళు ఏదో కామెంట్ చేసిండ్రు. వాళ్ళు కామెంట్ చేస్తే వద్దులే మీ దగ్గర హీరోయిన్ చనిపోయింది, ఆదిత్య ఠాక్రే ఏం చేస్తుండో మాకు తెలుసు, ఆయన గెస్ట్ హౌస్ సంగతులు మొత్తం తెలుసు అని నేను అన్నాడు బీజేపీ ఎంపీ. అంటే మీ గవర్నమెంట్లో కూడా ఏం జరుగుతుందో ఉన్నావు, రేపు ఏం జరిగింది అవన్నీ ఏం జరిగినాయి మాకు తెలుసు అని ఈయన మాట్లాడాడు, అవతల వాళ్ళు మాట్లాడాడు. ఈయన ఆదిత్య ఠాక్రే మీద మాట్లాడితే ఇక్కడ సుప్రియ సోలే చూసినావా, వాళ్ళ పార్టీ కాదు, ఈమె కూడా లేచి నిలబడ్డది, అరిచిండ్రు ఈయన మాటలను ఖండిస్తూ. లేచి నిలబడ్డది. ఇద్దరు వేరే వేరే పార్టీలు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వేరు, ఎన్సీపీ వేరు. సుప్రియ సోలే లేచి నిలబడి నిరసన తెలిపి అందరూ లేచి అది చేసిండ్రు. అది ప్రాంతీయ అభిమానం. అంటే వాళ్ళు రాజకీయాలు కూడా పక్కన పెట్టి వాళ్ళ మహారాష్ట్ర వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు లేచి నిలబడ్డారు. వాళ్ళు ఒక వ్యక్తిని కించపరిస్తేనే లేచి నిలబడ్డారు. ఇక్కడ మనం మొత్తం తెలంగాణని కించపరిస్తే లేచి నిలబడేవాడు లేడే, ఎవరు మాట్లాడరే. అంటే రోషం లేదా మనకు? తెలంగాణ మీద మాట్లాడితే మనకు మనకు సంబంధం లేదు, మనకు ఓన్లీ ఓట్లు సీట్లు అప్పుడే మాట్లాడుకుందాం, ఇప్పుడేం అవసరం లేదనుకున్నారా? అంటే వాళ్ళ రాష్ట్రం గురించి, వాళ్ళ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించిన నేత గురించి మాట్లాడితే వాళ్ళంతా నిరసన తెలిపినారు. తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడు వాళ్ళు మొత్తం ఏకమైనరు తేజస్వి సూర్య మాట్లాడితే. మరి తెలంగాణ గురించి అంతా ఇండియా పాకిస్తాన్ అసలు చెప్పాలి, బీజేపీ వాళ్ళు చెప్పాలి, ఏది ఇండియా ఏది పాకిస్తాన్? తెలంగాణ పాకిస్తానా, ఆంధ్రప్రదేశ్ పాకిస్తానా? సందర్భం వచ్చినప్పుడల్లా లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతంగా నెలకొకసారి 2 సార్లు కామెంట్ చేస్తున్నారు తెలంగాణ మీద. ఏం చేస్తారా? తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలుపుతారా? అవుతుందా మీతోనా? తెలంగాణ ఏర్పడ్డది, బాగుపడ్డది, మీకెందుకు నొప్పి, మీకెందుకు కన్నుల మంట, మీకెందుకు కడుపు మంట? మీరు ఆల్రెడీ ఇస్తున్నారు కదా, ఏపీకి మొత్తం డబ్బులు ఇస్తున్నారు కదా, ఏపీకే కదా మొత్తం ఇచ్చేది, నిధుల మొత్తం ఏపీకి, తెలంగాణకు కాదు కదా ఇచ్చేది. ఇంకా మా రేవంత్ రెడ్డికి ఏమో పట్టలేదు. మా రేవంత్ రెడ్డి వేరే పనుల బిజీగా ఉన్నాడు, దావతులు చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయింది, ఆయన ఏదో తెలంగాణ కోసం కట్టలు కట్టడానికి పోలేదు. ఆయన పోయింది దేనికోసం అంటే ఉన్నాడు వేమనరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పోయాడు. ఇక్కడ నుంచి మొత్తం ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సరే ఎంపీలు ఉన్నది నడుస్తుంది, మొత్తం అందరు కట్టుకొని పోయినారు ఆడికి. జస్ట్ వేమనరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పోయినారు. అడవ ఏం చేస్తున్నాడు? రాత్రి ఫుల్ దావత్ అయింది వేమనరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినందుకు.
ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అందరిని తీసుకొని పోయినారు. ఆయన మరి ఏందో తెలంగాణ ఉద్యమకాడనో తెలంగాణ తెచ్చినోడు అని తీసుకుపోయినారు. తెలంగాణ గాంధీ అంటారేమో వేముల నరేందర్ రెడ్డిని. వీళ్ళందరూ ఎవరు తెలుసా? టీడీపీ ఎంపీలు, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంపీలు. పోయి ఇండియా టీం రేవంత్ రెడ్డితోన ఫోటోలు, ముచ్చట్లు, ఛాయలు, స్నాక్స్, బిస్కెట్లు. మన రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఆ పని చేస్తున్నాడు. తెలంగాణకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. మాకు ఏం సంబంధం. తెలంగాణ ఎవడని తిట్టని, తెలంగాణ అనాథ అయింది. పార్లమెంటులో తెలంగాణ అనాథలాగా కనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవడు అడిగేతోలేడు, చూపితోలేడు. ఇక దాన్ని తెలంగాణ అనాథనే అనాలి కదా. ఏం లాభం? వీళ్ళందరూ మనం గెలిపించి ఏం లాభం? వీళ్ళకి ఓట్లేసి ఏం లాభం? కనీసం ఖండించని కూడా నోరు రాలేదు రేవంత్ రెడ్డికి. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఉద్దేశం ఏంది. ఎందుకంటే మనమే ఓటర్లం, మనం ఓట్లేస్తే వీళ్ళందరినీ గెలిపించి పంపించినాం. లాస్ట్కి మన తెలంగాణ తిరిగితే కూడా దిక్కు లేకుండా పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.